హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు మన వీడియోలో సగ్గుబియ్యం మామిడి పాయసం చేస్తున్నానండి. ఈ విధంగా సమ్మర్ సీజన్ లో అందుబాటులో ఉండే మామిడి పండ్లతో ఇలా మంచి స్వీట్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్ లో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ పాయసాన్ని పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇక సగ్గుబియ్యం మామిడి పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 5 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కాసేపు నానబెట్టాలి. తర్వాత ఒక కప్పులోకి 2 స్పూన్ల సబ్జా గింజలు తీసుకోవాలి. ఈ సబ్జా గింజల్లో నీళ్లు పోసి కాసేపు నానబెట్టాలి. ఇప్పుడు సగ్గుబియ్యం నానేలోగా ఒక మిక్సీ జార్ను తీసుకొని దాంట్లో 5 జీడిపప్పుల్ని, అలాగే 5 బాదం పప్పుల్ని, తర్వాత 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని, అలాగే 2 స్పూన్ల చక్కెరను వేసి ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మన పౌడర్ మెత్తగా అయింది చూసారా? ఈ పౌడర్ని వేరే బౌల్లోకి తీసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో 1/2 లీటర్ పాలు పోయాలి. ఈ పాలను పొంగు వచ్చేంత వరకు కాగబెట్టాలి. ఇప్పుడు పాలు పొంగు వచ్చాయి. ఈ పాలని గరిటెతో కలపాలి. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి. దీంట్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పోసి గరిటెతో బాగా కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికాయి. దీంట్లో 2 స్పూన్ల చక్కెర వేసి చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టిన పౌడర్ని ఈ పాలల్లో వేసి ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం కొంచెం చిక్కగా వచ్చేంత వరకు దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మనకు కావలసిన కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం కొంచెం చిక్కగా వచ్చింది. ఇంకా కాసేపు దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు మన మిశ్రమం కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇక స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో కూల్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేయాలి. ఇప్పుడు మనం తయారు చేసిన మిశ్రమాన్ని నేను చూపించిన విధంగా ఆ బౌల్ ని ప్లేస్ చేసి గరిటెతో కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారింది, పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు నేను 5 మామిడి పండ్లను తీసుకుంటున్నాను. ఈ మామిడి పండ్లను శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసుకోవాలి. తర్వాత నేను చూపించిన విధంగా మామిడి పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసుకున్న మామిడి ముక్కలను అలాగే 1 స్పూన్ చక్కెరను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసి కలుపుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మామిడి పేస్ట్ను వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మూత పెట్టి 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన చల్లచల్లని సగ్గుబియ్యం మామిడి పాయసం రెడీ అయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా సీజనల్ ఫ్రూట్ తో మీ ఇంట్లో మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ లో పాయసం చేసుకొని చూడండి, చాలా బాగుంటుందండి. ఇంతేనండి ఈ రోజుకి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన రెసిపీస్ కోసం కామెంట్ కూడా చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.